విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ట్రాఫిక్ సీఐ ఎన్ రమేష్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా ఇన్వెస్టిట్యూర్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ ఎన్ రమేష్ హాజరై విద్యార్థులకు బ్యాడ్జ్లను అందించారు. నాయకత్వ ప్రాముఖ్యతను, నాయకత్వ లక్షణాలను, విశిష్టతను విద్యార్థులకు వివరించారు. రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎంఎస్ మణి మాట్లాడుతూ విద్యార్థి నాయకులకు చిత్తశుద్ధి, అంకితభావం, శ్రేష్టత, నిబద్ధత వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన నాయకులుగా ఎన్నికైన విద్యార్థులు ప్రతిభావంతమైన నిర్ణయాలతో తోటి విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలను, బాధ్యతలను పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి వెంకటేష్, ఉత్తమ్ చంద్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంటే 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే లైసెన్స్ వస్తుంది. ఆ తర్వాత మాత్రమే డ్రైవింగ్ తోలాలి. ఒకవేళ మీరు కానీ తోలితే ఏమవుతుంది? అనుకోనిది మీరు తోలినప్పుడు ఎదుటి వ్యక్తి లైసెన్స్ ఉంటుంది, అదేవిధంగా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాడు. మీకు లైసెన్స్ లేకుండా ఏదైనా ఒక వ్యక్తిని గుద్దినట్లయితే ఆ వ్యక్తి పర్మనెంట్లీ డిజేబుల్డ్ కానీ చనిపోవడం కానీ జరిగితే మీతో పాటు మీ తల్లిదండ్రుల మీద, మిమ్మల్ని పెంచి పెద్దను చేస్తున్నటువంటి వాళ్ళ గార్డియన్స్ మీద కూడా కేసు బుక్ చేస్తారు. అంతేకాకుండా మీరు ఒకవేళ ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయినప్పుడు ఫాలో చేయకపోయిందనుకోండి అన్న, అతని లైఫ్ స్పాన్ క్యాల్కులేట్ చేస్తారు. 60 సంవత్సరాలు బతకగలడు. 60 సంవత్సరాలకి మీరు యాక్సిడెంట్ చేయడం వల్ల అతని జీవనోపాధిని కోల్పోయాడు అనే ఉద్దేశంతో ప్రజెంట్ అప్పుడు గుద్దినప్పుడు మీరు యాక్సిడెంట్ చేసినప్పుడు 30 సంవత్సరాలు అనుకోండి, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? 60 సంవత్సరాలకి 30 ఇయర్స్ ఉంది. ఆ 30 ఇయర్స్ కూడా మీరు మీ కుటుంబంతో మీ నాన్నగారు వాళ్ళు పోషించాలి. అర్థమైందా? ఈ విధంగా లేటెస్ట్గా ఒక బస్సు యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ చనిపోయారు. వారి కోర్టులో వేస్తే హైకోర్టు వారు 8 కోట్ల రూపాయల జరిమానా వేశారు. అంతేకాకుండా దానికి సుప్రీంకోర్టులోకి వెళ్తే 5 కోట్ల రూపాయలు కట్టమన్నారు. అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎంత ఘోరంగా ఉంటాయో చూడండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మీరు చదువుకునేది ఎందుకు? మంచి నాలెడ్జ్ పెంచుకోవాలి, ఒక జాబ్ కొట్టాలని. జాబ్ కొట్టాలి అని అన్నప్పుడు మీరు జాబ్ తీసుకునే ముందు పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు. ముందుగా రవీంద్ర భారతి స్కూల్ నుంచి ఈరోజు మనం స్కూల్లో యూనివర్సిటీ సెరమనీ జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్లో పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి, పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించడానికి, లేదంటే స్కూల్లో డిసిప్లిన్ విషయంలో కానీ టీచర్లు ఉన్నప్పుడు లేదా టీచర్లు ఆప్షన్స్లో స్కూల్ని లీడ్ చేసే విధానంలో పిల్లల్ని తీర్చిదిద్దడం అనే విషయంలో మనము స్కూల్లో ఈ యూనివర్సిటీ సెరమనీ జరుపుకుంటున్నాం. దీంట్లో మనకి స్కూల్ పీపుల్ లీడర్ ఎస్పీఎల్, అసిస్టెంట్స్ ఏఎస్పీఎల్, అలాగే 4 టీమ్స్ టాగు, విశ్వభారతి, శాంతినికేతన్, గీతాంజలి 4 టీమ్స్ కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్ ఉంటారు. అట్లాగే స్పోర్ట్స్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, లిటరసీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ. అలాగే మనకి ఈ పిల్లలందరిలో కూడా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించాలనే ఉద్దేశంతో రవీంద్ర భారతి స్కూల్ స్థాపించిన దగ్గర నుంచి ఈ ప్రోగ్రాం అనేది జరపడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి మనకు ముఖ్య అతిథిగా ఎన్ రమేష్ గారు, మన కాకినాడ సిఏ గారు, ట్రాఫిక్ సిఏ గారు రావడం జరిగింది. సార్ వచ్చి చాలా ఎంకరేజ్గా చేస్తూ పిల్లల్ని చాలా ఎంకరేజ్గా మాట్లాడి కార్యక్రమం చాలా బాగా నడిపారు. అట్లాగే ఆ కార్యక్రమం తర్వాత సార్ చెప్పిన విషయం ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల మనకి ఎంత బెనిఫిట్ పొందుతామన్నది పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళ స్థాయిలో ఆయన చెప్పగలిగే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమానికి మా మేనేజ్మెంట్, మా మణి సుబ్రహ్మణ్యం చైర్మన్ మణి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మా జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు, సిజిఎం వసంత మేడం, వీళ్ళంతా కూడా మమ్మల్ని ముందుండి ప్రోత్సహించడం జరుగుతుంది. ఏ కార్యక్రమం అన్నా రవీంద్ర భారతి అనేది పిల్లల్లో టాలెంట్ని బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో రవీంద్ర భారతి ఏ కార్యక్రమం చేసినా మంచిగా జరగడానికి ముఖ్య కారణం మా పేరెంట్స్, అట్లాగే
వాళ్ళ వాళ్ళని వెనకాల నుంచి సపోర్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఈ ప్రోగ్రాంలో మా టీచర్స్ కానీ